18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. కానీ 24 గంటలు గడవక ముందే ఆనందం ఆవిరైపోయింది. సొంత గడ్డపై అడుగుపెట్టిన ఆనందం విషాదంగా మారింది. కట్టలు తెంచుకొని వచ్చిన అభిమానం అంతులేని విషాదాన్ని నింపింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అభిమానుల అత్యుత్సాహం, ఆశలను ఆవిరి చేసింది. ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బుధవారం ఉదయం బెంగళూరుకు చేరుకుంది. సాయంత్రం విధానసౌధలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ర్యాలీగా చిన్నస్వామి స్టేడియానికి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం విషాదానికి దారితీసింది. పదుల సంఖ్యలో అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. గెలుపును తనివితీరా ఆనందించక ముందే విషాదం వెంటాడింది. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. అభిమానుల్ని అదుపు చేయలేకపోయామని మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. I have spoken to the police commissioner and all the people. I am also going little late to the hospital because now lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients, and only the exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off. Lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. And we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position. What is at present? Yes. Of course. There is some issues. I will come back to you after I visit the hospital. చిన్నస్వామి స్టేడియానికి ఆర్సీబీ జట్టు వస్తుందన్న విషయం తెలియడంతో వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. పరిమిత సంఖ్యలో పాసులు ఇవ్వడంతో పాసులతో సంబంధం లేకుండా స్టేడియంలోకి అభిమానులు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బ్యారికేడ్లు దూకి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. భారీగా వచ్చిన అభిమానుల్ని పోలీసులు నియంత్రించలేకపోయారు. దీంతో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక కొంతమంది ఫ్యాన్స్ ప్రాణాలు విడవగా మరికొందరు అస్వస్థతకు లోనయ్యారు. బౌరింగ్ ఆసుపత్రిలో బాధితుల్ని సీఎం సిద్ధరామయ్య పరామర్శించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అభిమానుల్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పుతున్న సమయంలో పోలీసులు విజయోత్సవ ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పనేదో ముందే చేస్తుంటే అభిమానులు తరలివచ్చేవారు కాదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగానే అభిమానుల్ని కంట్రోల్ చేయడంలో విఫలం కావడం వల్లే విజయోత్సవం కాస్త విషాదంగా మారిందనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా పరిస్థితి చేయిదాటిపోయింది. పదుల సంఖ్యలో అభిమానులు స్పృహ తప్పారు. చిన్నారులు, మహిళలు, యువతల పరిస్థితి అయితే మరీ ఘోరం.